మీరు చేశారు సార్ లేదండి. వెనకటికి ఒక రాజు ఉండేటోడట. ఆ రాజు చాలా యుద్ధాల్లో ఓడిపోయాడు, చాలా ప్రజల్లో పలచన అయిపోయాడు. చివరికి ఏం చేసిండు, మళ్ళీ ఒక యుద్ధం జరగబోతా ఉన్నది, శత్రు సైన్యం తన కోట మీదకి దాడికి వస్తూ ఉన్నదని తెలిసింది, సమాచారం అందింది. సో ఈసారి ఏం చేయాలి, యుద్ధం గెలుస్తామా గెలవమా అనే తర్వాత విషయం. కానీ మనం ఆ యుద్ధంలో ఏదో చేయబోతా ఉన్నాం, ఏదో చేస్తూ ఉన్నాము, ఏదో హడావిడి కనిపించాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసిండంట. ఏదైతే కోట ఉందో కోట ముందు ద్వారం వైపు భారీగా సైన్యాన్ని మోహరించి మొత్తం యుద్ధ విద్యలన్నీ ప్రదర్శించడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ప్రదర్శించడం, ఇదంతా కూడా కోట ముందు భాగంలో చేస్తూ ఉన్నాడంట. సో ఒకవేళ వస్తే ఇట్లనే వస్తాడు, లేదంటే కోట ముందు ఉంటేనే కదా ప్రజలందరికీ కనిపించేది. సో ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే శత్రు సైన్యం వెనకాలకెళ్ళి కోట వెనకాల నుంచి వచ్చింది, మొత్తం అందరినీ పట్టేసి అందరినీ కొట్టేసి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నదంట. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇదే కథ నడుస్తూ ఉన్నది నీట్ ఎగ్జామ్ విషయంలో. ఇప్పటికే ఒకసారి పేపర్ లీక్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల మళ్ళీ పెద్ద తప్పిదం జరిగింది, చాలా పెద్ద బ్లండర్ జరిగింది ఎగ్జామ్లో. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెడతారా, ఏం చేస్తారా అని ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సో మరి అంతలా ఏం జరిగింది అంటే, మనం అప్పట్లో చిరంజీవి శంకరదాదా ఎంబీబీఎస్ అని ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో చిరంజీవి మెడికల్ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్కి అపియర్ కావాలైనప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరీక్ష రాసి పాస్ అవ్వాలి. విలన్ షరతు పెడతాడు కదా, నువ్వు పాస్ కావాలని చెప్పి. సో ఈయన ఎగ్జామ్ పాస్ కావాలి. ఎట్లా కావాలి, మరి ఏం చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆ డాక్టర్ను బెదిరించి బంధించేసి ఈయనకు బదులుగా డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిపోతాడు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి బీహార్లోని లఖీసరై అనే ఊరిలో సేమ్ శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఎట్లయితే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే జరిగింది. కొన్ని సెంటర్లలో అభ్యర్థులకు బదులుగా వేరే వాళ్ళు, అంటే ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ డాక్టర్లుగా ఉన్నవాళ్ళు, ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు, కొందరు నర్సింగ్ చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా సెట్ చేసి వీళ్ళందరూ కూడా ఎగ్జామ్కు పోయారు అభ్యర్థులకి బదులుగా. ఇక్కడ అనుమానం కలగవచ్చు, అట్లెట్లా పోతారు, బయోమెట్రిక్ ఉంటుంది, ఇవన్నీ చెకింగ్ ఉంటాయి, ఐడి ప్రూఫ్లు చెక్ చేస్తారు, ఇంత వ్యవస్థ ఉంటుంది కదా, ఎట్లా చేస్తారు అంటే అక్కడ కూడా మ్యానిపులేషన్ జరిగింది. ఏదైతే బయోమెట్రిక్ సంస్థ ఉంటుందో ఆ సంస్థతోనే ఏకంగా మిలాఖత్ అయ్యారంట. ఆ బయోమెట్రిక్ తీసుకునే సంస్థతో మిలాఖత్ అయ్యి మామూలు అక్కడ ఒక వర్కర్ లాగా ఒక అతను ఎంట్రీ అవుతాడు లోపలికి, ఇంకొక రకంగా ఇంకొకరు ఎంట్రీ అవుతారు, ఇట్లా రకరకాలుగా లోపలికి వెళ్ళిపోయి అంతా వీళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. బయోమెట్రిక్ తీసుకునే వ్యక్తిలాగా వీళ్ళకి సహకరించే ఒక వ్యక్తి లోపలికి పోతాడు, ఎవరైతే అభ్యర్థులు తీసుకోవాలనో వాళ్ళ దగ్గర వేరే అభ్యర్థులు ఉన్నా కూడా వాళ్ళది మేనేజ్ చేసి సెట్ చేసేస్తారు. మరి చివరి క్షణంలో ఎట్లా బయటపడ్డదో ఏమైందో తెలియదు, కానీ పోలీసులు పోయి రైడ్ చేస్తే చాలామంది దొరికారు. ఇందులో బనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఆమె అక్కడ చదువుకుంటూ ఇక్కడ వచ్చి ఇంకొక అభ్యర్థికి బదులుగా ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఇట్లా చాలా వాటిలలో వీళ్ళు పోయి దూరిపోయారు అన్నట్టు, ఫేక్ అభ్యర్థులు పోయి ఎగ్జామ్స్ రాసిరు. కానీ శనివారం వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన హడావిడి మనం చూసినాం, ప్రతిరోజు టీవీల్లో సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారో మనం చూసినాం. వాయుసేన విమానాలు గాల్లోకి లేస్తున్నాయి, వాయుసేన హెలికాప్టర్లు లేస్తున్నాయి, వాయుసేన విమానాల్లో హెలికాప్టర్లో క్వశ్చన్ పేపర్లు పోతున్నాయి, అసలు లీకే కావు పేపర్లు, లీక్ కాకుండా చూసుకుంటాం మేమని చెప్పారు. కానీ ఎక్కడ ఏమైంది, మరి పేపర్ ట్రాన్స్పోర్టేషన్లో కాదు కదా లీక్ అవుతున్నది, పేపర్ ఎక్కడ లీక్ అవుతున్నది, అవి భద్రపరిచిన దగ్గరనో లేకపోతే ఎగ్జామ్ సెంటర్లోనో లీక్ అవుతూ ఉన్నది. పరీక్ష రాయాల్సిన అభ్యర్థుల బదులు ఇప్పుడు వేరే అభ్యర్థులు వచ్చి రేకంగా మన వాళ్ళంతా ఈ పిఆర్ మీద ఉన్నారు. వాయుసేన విమానాలు దించినాము, వాయుసేన హెలికాప్టర్లు దించినామనే పిఆర్లో ఉన్నారు. ఎగ్జామ్ రోజేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 45 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్లో ఆగిపోయారు, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాలేదు. ఎందుకు, రోడ్ల మీదకి వస్తే కాన్వాయ్ వల్ల విద్యార్థులకు అడ్డంకి అవుతుంది, అందుకని ప్రధానమంత్రి బయటకు రాలేదు, ఎయిర్పోర్ట్లోనే 45 నిమిషాలు వెయిట్ చేసిరు విద్యార్థులకు ఇబ్బంది కాకుండా అని బీభత్సమైన ప్రచారం చేసుకున్నారు వీళ్ళు. మరి ఏం చేసినట్టు, ఏం జరిగినట్టు? చాలా పెద్ద బ్లండర్ ఇది. బయోమెట్రిక్ అనేది హై సెక్యూరిటీ ఉండడానికి, అక్యూరసీ మెయింటైన్ చేయడానికి చేసే పద్ధతి. కానీ ఇక్కడ అదే అటర్ ఫ్లాప్ అయింది, ఇదే అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్లో కూడా ఇంత పెద్ద బ్లండర్ జరిగింది. ఇంకా వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది
ఈ ముఠా ఏదైతుందో బీహార్లో చేసినటువంటి ముఠా ఇంకెక్కడెక్కడ ఇట్లాంటి ప్రయత్నాలు చేసింది, ఎక్కడెక్కడ ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నాయని చెప్పి బయటపడుతుంది. ఇది ఒక్కటే కాదు, మన హైదరాబాద్లో కూడా ఒక స్టూడెంట్ పొద్దున్నే వెళ్ళి బాత్రూంలో మొబైల్ ఫోన్ పెట్టి వచ్చిందంట. ఎగ్జామ్ సెంటర్లో లోపల మొబైల్ ఫోన్ పెట్టేసి వచ్చి ఎగ్జామ్ మధ్యలో నాకు టాయిలెట్ వస్తుంది, కడుపున వస్తుంది అని చెప్పేసి లోపలికి బాత్రూంలోకి పోయి క్వశ్చన్లు గూగుల్ సెర్చ్ చేసి ఆన్సర్లు ఎత్తుకొని వచ్చే ప్రయత్నం చేస్తే ఈయన ఇంతసేపు పోయిందని వీళ్ళు పోయి ఎతికితే అసలు విషయం బయటపడ్డది. వాడు మొబైల్ పెట్టి పోయిన విషయం కూడా వాళ్ళకి నేరుగా తెలియలేదు. వాడు చాలాసేపు అడ్డు పోయిండు, ఏమైందని వీళ్ళు ఎతకడానికి పోతే అప్పుడు దొరికింది. సో ఇట్లా చాలా వైఫల్యాలు బయటపడ్డాయి రీ ఎగ్జామ్లో కూడా. సో మరి నీట్ రీ ఎగ్జామ్ ఉంటుందా ఊడుతుందా? మళ్ళొక్కసారి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇది. ఇప్పటికే చాలామంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. నీట్ ఎగ్జామ్లో రీ ఎగ్జామ్ పెట్టే సరిగా ప్రెషర్ తట్టుకోలేక మళ్ళీ చదవాలి, మళ్ళీ రాయాలి, ఇప్పటికే చాలా ప్రెషర్ ఉంది మా మీద అని చెప్పి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇంకెంతమంది ప్రాణాలు బలిగి ఉంటుంది ఈ ఘటన తర్వాత. పబ్లిసిటీ మీద పెట్టినటువంటి ఫోకస్ పని మీద పెట్టలేదు. హెలికాప్టర్లు, వాయుసేన విమానాలు దించుతున్నామని చెప్పినంత ఆ పబ్లిసిటీ పిచ్చి ఇక్కడ చూపెట్టలేదు. ఎగ్జామ్ సెక్యూరిటీ విషయంలో, వీటి విషయంలో, క్వశ్చన్ పేపర్ విషయంలో చూపించలేదు. ఎగ్జామ్ సెంటర్లోకి ఫోన్ ఎట్లా వస్తుంది? పొద్దున అయితే వచ్చి పెట్టేసిపోవచ్చా? పొద్దున్న నుంచి అక్కడ సెక్యూరిటీ ఉండొద్దా? ఆ ముందు రోజు కూడా కాదు, వాడు పొద్దున్నే ఫోన్ పెట్టిపోయిందంట. పొద్దున్న 7 o'clock వచ్చి మొబైల్ ఫోన్ పెట్టిపోయిందంట. మరి ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఎక్కడ వీళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక దుకాణం పెట్టుకొని ఎందుకు ఇట్లా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇది అట్టర్ ఫెయిల్యూర్. కేంద్ర ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ అట్టర్ ఫెయిల్యూర్ ఇది. అప్పుడు కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 100% ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని వైఫల్యాలు ఇప్పుడు జస్ట్ ఇవే మన కళ్ళం గట్ట కనబడుతున్నాయి. కేవలం 1 నిమిషం లేట్ అయిందని, అర నిమిషం లేట్ అయిందని 100 మందిని ఎల్లగొట్టిరు. పాపం వాళ్ళు గొడగొడ ఏడ్చి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించకుండా చాలా మందిని ఎగ్జామ్ సెంటర్లకి వెళ్ళగొట్టిరు. మీరు చేశారు సార్, లేదండి మీరు చేశారు సార్, ప్లీజ్ ఒక హెల్ప్ అంటే ఒకటే, ప్లీజ్ హెల్ప్. नहीं हो पाएगा। हमने वहाँ भाई साहब नहीं भाई, ऐसे नहीं होता कि नहीं हो पाएगा, इसलिए हो जाएगा यार। हम 15 मिनट भाई साहब हो गया तो वहाँ तक जाने में लगी यार। सरकार की एक नहीं बैठा नहीं, सरकार जब का सो रही थी, जब भाई तो लीग भाई जब का सो रही थी। మరి దీనికి ఎవడు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద బ్లండర్ జరిగింది. ఫస్ట్ టైం పేపర్ లీక్ అయింది, ఇప్పుడు ఏకంగా నకిలీ అభ్యర్థులే ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది విద్యాశాఖ వైఫల్యం కాదా? ఎందుకు ప్రతిసారి ఇతరుల మీద నెట్టేయడం, ఇతరులను నజ్జేయడం? ఒకవైపు కాకూరు జనతా పార్టీ దీని మీద ఆందోళన చేస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా. సో దాన్ని ఏదో విచ్ఛిన్నకర శక్తులు అని వాళ్ళని ఆరోపిస్తూ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? మరి ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి? సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు మరి ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేస్తారా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా దీనికి బాధ్యత వహించి అనేది బీజేపీ సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళు వాయుసేన విమానాలు, వాయుసేన హెలికాప్టర్లు ఈసారిగా అసలు ఎవడు ఏం చేయలేడు అన్న స్థాయిలో ప్రచారం చేసుకున్నారు, జస్ట్ ఆ విమానాల హైప్ చూపెట్టి. కానీ కింద చేయాల్సినోడు చేసిండు. నేను ముందు కథ చెప్పినా కదా, రాజభవనం ముందు సినిమా నడుస్తుంది, రాజభవనం వెనక నుంచి శత్రువు వచ్చిండు, కొట్టిపోయిండు. పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టి ముంగట కథలు చేసిర్రు, వాడు వెనకాలకి వచ్చి కొట్టేసిపోయిండు, నకిలీ అభ్యర్థులు సెంటర్లోకి వచ్చారు. సో మరి దీనికి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి తీసుకోడు, ఎన్టీఏ తీసుకోదు. ఫైనల్గా పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. నిజంగా వీళ్ళకి ఉసురు తగులుతుంది కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి అధికారులకు ఖచ్చితంగా ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది మీకు.